పెళ్లి చేసుకునే దగ్గర హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో మౌనిక భూమారెడ్డి డాటర్ని ఈ వాజ్ సో టోటల్ ఎగ్నెట్ ఎవ్రీ వన్ నోజ్. ఎందుకు అంటే ఒక ఫ్యామిలీలో రెండు వర్గాలు ఉండకూడదు అనే ఒక ఉంది చర్చ అని అంటున్నారు. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు వెరోనికా ఎవరైతే విష్ణు వైఫ్ ఉందో దట్ ఈస్ వన్ పార్టీ ఫ్యామిలీ, దట్ ఈస్ జగన్ రిలేటెడ్ ఫ్యామిలీ, అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యామిలీ. ఈ ఒకే ఇంట్లో ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా. ఇక్కడ ఇంకా ఆ జంపుల గురించి మనం పెద్దగా అంటే అయితే నేను ఎందుకు ఆ పాయింట్ ప్రస్తావిస్తున్నానంటే అది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవనవసరం లేదు. బికాస్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు క్లాష్ అయ్యే చోట ఒకే నియోజకవర్గంలో ఆ గ్రౌండ్కి వస్తే తప్ప వేర్ ఇస్ ద క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ మోహన్ బాబు గారు హ్యాస్ దట్ టూ మచ్ ఇంటూ జగన్ సైడ్ బికాజ్ అంటే ఈరోజు పొలిటికల్గా నేను వస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేది ఏంటంటే హీ ఆల్వేస్ టుక్ అ సైడ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ ద పవర్. ఎవరు? మోహన్ బాబు గారు. అందుకని ఎందుకు వచ్చిన లైక్ ఇది మళ్ళీ ఒక కాంట్రవర్సీ అవుతుంది ఫ్యామిలీలో అని, లేకపోతే ఆ అమ్మాయి పెళ్ళి అయింది ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసింది, బికాస్ షీ మైట్ బి అ లిటిల్ ఫెరోషియస్ బిహేవియరా, బాబు ఉన్నాడా, ఇలా డిఫరెంట్ కోణాలు చూపిస్తున్నారు. విచ్ ఇస్ యాక్చువల్లీగా మనం మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఈరోజు ఆ గొడవకి దానికి లింక్ తెలియదు. కానీ ఈ ఆస్తి పంపకం జరిగింది చాలా ఏళ్ల క్రితం కదా. ఎగ్జాక్ట్లీ. అయితే అందుకే ఇక్కడ స్ట్రక్ అయిందండి. ఇవి గ్రో అవుతున్నాయి. అది అంటే ఆస్తులు ఇక్కడ గ్రో అవ్వట్లేదు, అక్కడ గ్రో అవుతున్నాయి. కాబట్టి ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదని అనుకుంటున్నా. ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదు అని కాకుండా ఆ డిస్ట్రిబ్యూషన్ కాకుండా